హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జయ. జేకే స్ఫూర్తి ఛానల్కి స్వాగతం. ఈరోజు సంథింగ్ సూపర్ ఇంపార్టెంట్ పేరెంటింగ్ టిప్స్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. పేరెంటింగ్ టిప్స్ అంటే పిల్లలకి ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉండాలి, మంచి హాబీస్ ఎలా డెవలప్ చేయాలి, వాళ్ళతో మన బాండింగ్ ఎలా ఉంది చెక్ చేసుకోవటానికి, ఇలా ఈ 3 పాయింట్స్ మీద మనం ఈరోజు ఫోకస్ చేద్దాం. ఫుడ్ హ్యాబిట్స్ అంటే మార్నింగ్ ఒక ఫిక్స్డ్ టైంకి వాళ్ళని లేపటం అలవాటు చేసుకోవాలి. అలా లేచినప్పుడు వాళ్ళకి ఏంటంటే స్కూల్స్లో గ్రౌండ్ ఉంటే ఓకే, లేకపోతే మార్నింగ్ ఇంట్లోనే సమ్ ఎక్సర్సైజెస్ ప్లాన్ చేస్తే బాగుంటుంది. సూర్య నమస్కారాలు లేదా ఇంకేదైనా ఎక్సర్సైజెస్ చేయించవచ్చు. ఏమీ లేదు అనుకున్నా కూడా వర్స్ట్ కేసులో గుంజులు దించినా కూడా దానివల్ల వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది. ఇదేంటి ఫుడ్ హ్యాబిట్స్ అని ఎక్సర్సైజెస్ చెప్తుంది అని అనుకుంటున్నారా? ఇది కూడా పార్ట్ ఆఫ్ ద హెల్త్. ఓకే, ఇప్పుడు ఫుడ్ విషయానికి వచ్చేస్తే పిల్లల్ని బ్రేక్ఫాస్ట్లోనే మొత్తం ప్రోటీన్స్, హోల్ గ్రీన్ ఇలా వచ్చేటట్లు ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే లంచ్ పెట్టినప్పుడు మనం అక్కడ స్కూల్లో ఎలా తినరో అది మనం చెక్ చేయలేము, అది ఇబ్బంది. సో అక్కడ అలా కాకుండా బ్రేక్ఫాస్ట్లోనే మంచి ఫుడ్ ఇవ్వగలిగితే బాగుంటుంది. అండ్ రోజు మొత్తం మీద వాళ్ళకి పాలు, ఎగ్, ఫ్రూట్స్, సీజనల్ ఫ్రూట్స్ ఇవి కవర్ అయినాయా లేవా అనేది కూడా ఒకసారి మనం చెక్ చేసుకుందాం. ఇప్పుడు పిల్లలు స్క్రీన్ టైం, అదే సోషల్ మీడియా అడిక్షన్, ఈ పాయింట్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, ఓల్డెన్ డేస్లో పిల్లల్ని పెంచాలి అంటే ఓన్లీ అమ్మమ్మలు, నానమ్మలు, తాతయ్యలు, పేరెంట్స్ ఇలాగే ఉండేదన్నమాట. అంటే ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే పెంచగలిగేవాళ్ళు. కానీ ఈ రోజుల్లో ఫ్యామిలీ మెంబర్స్తో పాటుగా వాళ్ళ ఫ్రెండ్స్, సోషల్ మీడియా, ఎన్విరాన్మెంట్, సొసైటీ ఇవన్నీ కూడా పిల్లల్ని పెంచడంలో ఒక పార్ట్ అయిపోయినాయి అన్నమాట. సో అలాంటప్పుడు మన మానిటరింగ్ అనేది కంపల్సరీగా ఉండాలి. వీళ్ళు స్క్రీన్తో ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు అనుకున్నప్పుడు మనము ఎలా దాన్ని తగ్గించవచ్చు అనేది ఇప్పుడు చూద్దాము. ఎట్లా అంటే ఇప్పుడు వాళ్ళకి స్క్రీన్ టైం తగ్గించాలి అంటే ఫస్ట్ వాళ్ళ చుట్టూ ఉండే మనము పేరెంట్స్ కానీ గ్రాండ్ పేరెంట్స్ కానీ ఎవరైనా సరే ముందు మనం యూసేజ్ అనేది లిమిట్స్లో ఉండాలి. ఎలా వాళ్ళ ప్రెజెన్స్లో మనం మొబైల్ యూజ్ చేయకూడదు. అది మనం ఫస్ట్ నేర్చుకోవాలి. మనం యూజ్ చేస్తూ ఉంటే ఆల్వేస్ వాళ్ళకు కూడా ఏంటంటే మైండ్లో మొబైల్ మీద ఆ ఇంప్రెషనే పడిపోతుంది. చూడొచ్చు, లైన్ క్లియర్ అనే ఇంప్రెషన్ పడిపోతుంది. మొబైల్ని మనం అవసరం మేరకే యూటిలైజ్ చేయటము ఫస్ట్ మనం నేర్చుకుంటే ఈజీగా పిల్లలకి నేర్పచ్చు. ఎలా అంటే ఇప్పుడు నిప్పు ఉంది కదా, అగ్ని మనము మన ఇంట్లో కిచెన్లో ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ కాదు, అసలు మనకి అది లేనిదే రోజు గడవదు. కిచెన్లో ఫుడ్ చేసుకోవాలంటే నిప్పు, అగ్ని ఉండాలి. ఓకే, బట్ అది వన్ సైడ్. సెకండ్ సైడ్ అదే అగ్నికి ఎంత డేంజరస్ అది మనకు తెలుసు కదా. బట్ రెండో సైడ్ మోస్ట్ డేంజరస్ కదా. సో నిప్పుకి ఎన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయో మనకి కిచెన్లో యూజ్ చేసుకోవడానికి, సెకండ్ సైడ్ అదే డిసడ్వాంటేజ్ ఉంది కదా. బట్ మనం బ్యాలెన్స్ చేయగలుగుతున్నాం అక్కడ. బట్ అలాగే టెక్నాలజీ యూసేజ్లో కూడా ఒక సైడ్ చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, రెండో సైడ్ ఓవర్ అయినప్పుడు ఏమవుతుందంటే అడిక్షన్, చాలా హెల్తీ ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట. సో అలా లేకుండా టెక్నాలజీని కూడా బ్యాలెన్స్డ్గా యూటిలైజ్ చేయడం అనేది మనం నేర్చుకోవాలి. ఇలా టెక్నాలజీ యూసేజ్ మీద మనకి అవగాహన ఉంటే ఈజీగా పిల్లల మీద మనము కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళని అడిక్షన్ లేకుండా బయటికి తీసుకురావచ్చు. ఓకే, ఇప్పుడు ఇదంతా కూడా ముందు మనం నేర్చుకోవాలి. తర్వాత మనం చిన్నప్పుడు గమనించండి, మంత్స్ బేబీ అప్పుడు ఏడుస్తున్నాడు అనుకోండి, ఎక్కడో కిచెన్లో ఉంటాము. ఇప్పుడు ఆకలేసిందేమో అని గబగబా పాలు పడతాము, లేదా ఇప్పుడు డైపర్ చేంజింగ్ టైం ఏమో అని గబగబా వెళ్ళి ఆ పనే స్టార్ట్ చేస్తాం. అంటే అనాలిసిస్, అంటే ఒక మదర్గా మనకి అనాలిసిస్ ఉంటుంది పిల్లలకి ఏ టైంలో ఏంటి అనేది. అలాగే టెక్నాలజీ ఎలా వాడుతున్నారు అనే దాని మీద కూడా మనకి అనాలిసిస్ ఉండాలి, దాని మీద నిఘా ఉండాలి. అలాగే ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఫ్యామిలీ మెంబర్స్ నలుగురు కూడా ఒక దగ్గర కూర్చొని ఒకేసారి భోజనం చేయగలిగితే బాగుంటుంది. అలా చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే పిల్లలు వాళ్ళ వ్యూస్, వాళ్ళ స్కూల్లో జరిగిన విషయాలు కానీ, క్లాసెస్లో జరిగిన విషయాలు కానీ, సిబ్లింగ్స్ మాట్లాడుకోవటం కానీ, ఇదంతా కూడా ఆ షేరింగ్ అనేది ఉంటుంది. షేరింగ్ అనేది చిన్నప్పటి నుంచే వాళ్ళకి అలవాటు అవుతుంది అనమాట. ఓకే, సో అదొక పాయింట్. రెండోది, దీనివల్ల ఏమవుతుందంటే స్క్రీన్ చూస్తూ, మొబైల్ చూస్తూ చాలామంది అన్నం తినటం ఇలా చేస్తూ ఉంటారు. భోజనం చేసేటప్పుడు మనం కూడా ఏం చేయాలంటే పెద్దవాళ్ళము పాజిటివ్ డిస్కషన్స్ మాత్రమే ఉండాలి. మీ నాన్నమ్మ అలా ఉందిరా, మీ నాన్నమ్మ ఇలా చేసింది, మీ అత్త అలా, ఇలాంటివి అసలు వద్దు, ఇలాంటివి ఉండకూడదు.
ఈ పాజిటివ్ డిస్కషన్స్ వల్ల ఏమవుతుందంటే వాళ్ళ మైండ్లో పాజిటివిటీనే స్టోర్ అవుతుంది. సో వాళ్ళ నుంచి వచ్చే ఆలోచనలు కూడా మంచిగా ఉంటాయి అన్నమాట. తర్వాత మంచి హాబీస్ డెవలప్ చేయాలి వాళ్ళల్లో చిన్నప్పటి నుంచే. ఎలాగంటే ఇప్పుడు మన మాట వినాలి. మనం ఏదైనా ఒక హాబీ వాళ్ళలో డెవలప్ చేయాలి అనుకుంటే దానికంటే ముందు మనతో వాళ్ళ బాండింగ్ ఎంత స్ట్రాంగ్గా ఉంది అనేది కూడా మనం అనలైజ్ చేసుకోవాలి. ఇప్పుడు కొన్నిసార్లు ఏమవుతుందంటే మనము సర్వెంట్ మీద డిపెండ్ అవుతాం కదా. మనకి ఏదైనా బాగలేనప్పుడు వాళ్ళు సర్వెంట్ చుట్టూ తిరుగుతూ ఉంటారు. అంటే వాళ్ళ పని అయిపోతుంది అక్కడ, బట్ అక్కడ మనం గుర్తు రాకపోవచ్చు. అంటే ఏంటి, అక్కడ మన బాండింగ్ వీక్గా ఉంది అని. బుక్ రీడింగ్ అనేది చాలా మంచి హాబీ, ఎవరికైనా, పెద్దలకైనా, ఎవరికైనా. సో అలాంటి మంచి హాబీని చిన్నప్పటి నుంచి అలవాటు చేయగలిగితే వాళ్ళల్లో చాలా బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. ఎలా అంటే ఆ బుక్ రీడింగ్ వల్ల పేషెన్స్ డెవలప్ అవుతుంది, లిజనింగ్ స్కిల్స్ డెవలప్ అవుతుంది. ఇవి రెండు ఉంటే కెరియర్లో ముందుకెళ్ళటానికి చాలా ఈజీ అవుతుంది కూడా. అలాగే ఇంకొక రెండు ఇంపార్టెంట్ ఏంటంటే మనం పిల్లలకి నేర్పించాల్సినవి, అవసరానికి కంఫర్ట్కి డిఫరెన్స్ తెలియచేయాలి. అంటే మన కెపాసిటీకి మించి కంఫర్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, అవసరానికి కంఫర్ట్కి ఇప్పటి నుంచే మనం డిఫరెన్స్ తెలియజేస్తూ వస్తే ఆ ఫైనాన్షియల్ యూటిలైజేషన్, ఫైనాన్షియల్గా వాళ్ళు అంటే వాళ్ళ ఎక్స్పెన్సెస్ కూడా తగ్గించుకోగలుగుతారనమాట. ఇంకొకటి ఏంటంటే కంపారిజన్ అనేది మోస్ట్ డేంజరస్ పారామీటర్ అనమాట నవ్ డేస్. దానిలో కూడా మనం ఒక అవేర్నెస్ క్రియేట్ చేయగలిగితే పిల్లలకి ఇందులో మనం కంపేర్ చేసుకోవాలి, అసలు కంపారిజన్ అవసరమా అనేది కూడా మనం అలవాటు చేయాలి. సో ఫ్రెండ్స్, పిల్లలకి మంచి హాబీస్ డెవలప్ చేయాలన్నా, మంచిగా హెల్తీగా వాళ్ళ లైఫ్ స్టైల్ని లీడ్ చేయాలన్నా, అలాగే సోషల్ మీడియాకి అడిక్ట్ అవ్వకుండా మంచిగా వెళ్ళాలి అన్నా, ఏది చేయాలన్నా కూడా పిల్లలతో మనకు బాండింగ్ స్ట్రాంగ్గా ఉండాలి. వాళ్ళ మీద ఎప్పుడు మనం నిఘా పెట్టి ఉండాలన్నమాట. అలా వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉంటూ వాళ్ళ విషయాలు షేర్ చేసుకుంటూ, గుడ్ ఆర్ బ్యాడ్ ఏదైనా మనతో షేర్ చేసుకోగలగాలి. ఓకే, ఆ స్టేజ్లో మనం ఉండగలగాలి. అలా ఉన్నప్పుడు పిల్లల్ని పెంచడం పెద్ద ప్రాబ్లం ఏం కాదు. సో ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఆ ఛానల్ ఉపయోగం అనిపిస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, మీరు ఫాలో అయ్యే పిల్లల కోసం టిప్స్ ఏదైనా ఉంటే కింద కమెంట్లో షేర్ చేయగలరు. ఓకే, థ్యాంక్ యూ.